బాగి యాక్టింగ్ చేయడానికి నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అమర్ నేనున్నాను అంటూ ధైర్యం ఇచ్చి థమ్స్అప్ సింబల్ని చూపిస్తాడు. దాంతో బాగీలో ధైర్యం నిండుతుంది. కాన్ఫిడెంట్గా ఫేస్ పెట్టి అమర్ వైపు ఓకే అన్నట్టు లుక్ ఇస్తుంది. ఆ తర్వాత విండో దగ్గరున్న ఆరుని చూడగానే ఆరు కూడా బెస్ట్ ఆఫ్ లక్ అన్నట్టు థమ్స్అప్ సింబల్ని చూపించి మంచిగా యాక్టింగ్ చేయమని, ధైర్యంగా ఉండమని, దేవుడున్నాడని భరోసా ఇస్తూ ఉంటుంది ఆరు. ఓకే అక్క అని చెప్పి మళ్ళీ అమర్ వైపు తిరిగి ఓకే అన్నట్టు థమ్స్అప్ సింబల్ని చూపించి ఓకే డైరెక్టర్ గారు అని అనగానే షాట్ ఓకే మేడం, టేక్ రెడీ 1 2 3 అనగానే బాగి స్టైల్గా నడిచి వచ్చి తన కొంగుని తిప్పి శారీస్ గురించి డైలాగ్ చెప్తుంది. ఉప్పాడ కలంకారీ ఆల్ శారీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ వి సిల్క్స్ అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా క్లాప్స్ కొడతారు. అమర్ కూడా మైమర్చిపోయి క్లాప్స్ కొడుతూ చూస్తూ ఉండిపోతాడు. మనం వెళ్ళిపోదాం గుప్తా గారు అంటూ ఆరు అక్కడ నుంచి లాన్లోకి వచ్చేస్తుంది. ఇక కొన్ని స్టిల్స్ తీసుకోవాలి మేడం అని అంటూ బాగీని అవసరానికి ఇంకొన్ని స్టిల్స్ తీస్తారు కెమెరామెన్ డైరెక్టర్. ఇక అది చూసి కోపంతో రగిలిపోతూ మను చిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆరు గుప్తా గారితో ఇలా అంటుంటుంది, ఎంతైనా నా చెల్లి సూపర్ గ్రేట్, యాక్టింగ్ చాలా బాగా చేసింది కదా, చాలా బాగుంది కూడా, ముద్దుగుమ్మ అని పొగిడేస్తూ ఉంటుంది. నీ సోదరి రానే వచ్చేసింది చూడు అంటూ అప్పుడే అటువైపుగా వస్తున్న ఆ బాగీని చూపిస్తూ ఉంటారు గుప్తా గారు. అక్క ఎలా చేశాను అని అడుగుతూ ఉంటుంది బాగి. చాలా బాగా చేసావు, చాలా బాగున్నావు కూడా, ఈ శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అని ఆరు పొగిడేస్తుండగా అవునక్క నేను అందంగానే ఉంటాను, ఈ శారీలో ఇంకాస్త అందంగా కనబడుతున్నాను అని కాస్త అతి చేస్తుంది. అప్పుడు గుప్తా గారు నువ్వే అంటే నీ చెల్లి కూడా అదే చేస్తుంది అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆరుయే బాగితో నువ్వు ఈరోజు దిష్టి తీయించుకో, అందరి దిష్టి నీకే తగులుతుంది అని అంటూ ఉంటుంది ఆరు. అక్క నేనా దిష్టియా, నాకెవరు దిష్టి తీస్తారక్క, అత్తయ్య గారు లేరు, ఆ మను చిత్ర చేతులు మంచివి కాదు, ఒక పని చేద్దామా అక్క, నువ్వు నాకు దిష్టి తీస్తావా, నీకన్నా ఆప్తమిత్రులు నా మంచి కోరుకునే వాళ్ళు ఎవరున్నారక్క, నాకు దిష్టి తీవా అని నోరు తెరిచి బాగి అడుగుతుంది. అలాగే తీస్తాను అని ఆరు ఒప్పేసుకుంటుంది. పక్కనున్న గుప్తా గారు లేదు, ఆత్మలు దిష్టి తీయడం నిషేధం అని అనేస్తాడు. దాంతో ఆలోచనలో పడిన ఆరు మీ ఆయన ఉన్నారు కదా తీయించుకో అని అంటూ ఉంటుంది. దాంతో నీరసపడిపోయి మా ఆయన నాకు దిష్టి తీస్తారా, తీయరు అని అంటూ ఉంటుంది. లేదు ఖచ్చితంగా తీస్తారు, ఆల్రెడీ దిష్టి తీయడానికి కూడా ఏర్పాట్లు చేసే ఉంటారు అని అంటుండగా మీకెలా తెలుసక్క అని అంటూ ఉంటుంది బాగి. అప్పుడు ఆరు మా ఆయన కూడా నాకు దిష్టి తీసేవారు అని చెప్పి తప్పించుకుంటుంది. మా ఆయన వేరక్క, మా ఆయన తీయరు అని అంటూ ఉండగా నువ్వు అడుగు అంటుంది ఆరు. అమ్మో నేను అడిగితే నా గొంతు పిసికేస్తారు, నా వల్ల కాదు అంటూ ఉంటుంది బాగి. అయితే రాథోడ్తో చెప్పించు అనగానే ఓకే అక్క అని అంటూ రాథోడ్ దగ్గరికి వచ్చి నాకు దిష్టి తీయమని చెప్పవా ఆయనకి అనగానే అమ్మో ఆయన మా సార్ మీకు దిష్టి తీస్తారా, నా వల్ల కాదు అని రాథోడ్ చేతులు ఎత్తడంతో నేను యాక్టింగ్ చేయడానికి నువ్వే ఒప్పించావు, ఇప్పుడు దిష్టి తీయడానికి కూడా నువ్వే ఒప్పించాలి అని పట్టుకొని కూర్చుంటుంది బాగి. సరే పద అని అంటూ రూమ్ దగ్గరికి తీసుకెళ్తాడు రాథోడ్ బాగిని. అప్పుడే నీట్గా కోంబ్ చేసుకుంటూ ఉంటాడు అమర్. స్టైలిష్గా కోంబ్ చేసుకుంటున్న అమర్ని అలా చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు రాథోడ్. ఏం చూస్తున్నావు అంటూ ఉంటుంది బాగి. మా సార్ ఎంత నీట్గా కోంబ్ చేసుకుంటున్నారో చూడు అని అంటూ ఉండగా ఆ సెల్ఫ్లో జెల్ ఉంది, వెళ్ళి ఇవ్వకపోయావా అని అంటూ ఉండగా ఓకే అని అనడంతో ఛీ ఆగు అని తిట్టేస్తుంది బాగి. అయినా నువ్వు డోర్ దాకా వస్తావా రావా అని నీకు టెస్ట్ పెట్టాను, నువ్వు టెస్ట్లో పాస్ అయ్యావు కాబట్టి నేను ఇప్పుడు దిష్టి తీయడానికి ఒప్పిస్తాను అని రాథోడ్ వెళ్ళి ఒక ప్లేట్లో ఒక బౌల్లో ఉప్పు ఒక బౌల్లో ఎండుమిర్చి తీసుకొని లోపలికి వస్తాడు. ఇక తన పక్క నుండి ఎప్పుడు వెళ్ళాడో బాగి అయోమయంలో పడిపోతుంది. సార్ అని రాథోడ్ పిలవగానే ఏంటి ఆఫీస్కి టైం అయిందా వెళ్దామా అని అడుగుతుండగా దానికన్నా ముందు ఒక చిన్న పని ఉంది సార్ అంటాడు రాథోడ్. ఏంటది అంటూ అటువైపుగా తిరగక ఎండుమిర్చి ఉప్పు కనబడతాయి. కిచెన్లో ఉండాల్సివి ఇక్కడికి ఎందుకు వచ్చాయి అని
అమర్ కోపంగా అడుగుతుండగా, అది సార్ ఈరోజు బాగి అందరి ముందు యాక్టింగ్ చేసింది కదా, అందరూ బాగుంది అని మెచ్చుకున్నారు కదా అని అంటూ ఉంటాడు రాథోడ్. అవును అయితే అంటూ ఉండగా, దిష్టి తీయాలి కదా సార్ అంటాడు రాథోడ్. ఇది నీ ప్లానా, నీ ఐడియానా, లేదంటే ఎవరిదైనానా అనగానే, నాది కాదు మిస్ అమ్మది అని టక్కున చెప్పేస్తాడు రాథోడ్. దాంతో ఇలా రా అని అమర్ బాగిని పిలుస్తూ ఉంటాడు. ఏంటి నీకు దిష్టి తీయాలా అని అమర్ అడగగానే, లేదు లేదు ఇది నా ఐడియా కాదు రాథోడ్దే. అసలు ఏమైందంటే నేను యాక్టింగ్ చేసేటప్పుడు అక్క చూసింది. అక్క చాలా బాగా యాక్టింగ్ చేసావని చెప్పింది. మీ ఆయనతో దిష్టి తీయించుకోమని చెప్పింది. ఈ రాథోడ్ ఒప్పిస్తానని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అని 6 రాథోడ్లపై నెపం నెట్టేస్తుంది ఆ బాగి. చూసావా నీకు ఇంత మంచి మనసు వచ్చింది, నీ చెల్లి నీ మీదికే నెట్టేసింది అని గుప్తా గారు ఆరుని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఏంటి నీకు ఇప్పుడు నేను దిష్టి తీయాలా అని మళ్ళీ అనగానే, వద్దు వద్దు అని అడ్డంగా నిలువుగా తల ఊపుతూ ఉంటుంది. ఇక వెళ్ళిపోబోతున్న ఆ బాగి చెయ్యి అమర్ పట్టుకొని ఆపితే ధైర్యం కోసం రాథోడ్ చెయ్యి పట్టుకొని ఆపుతుంది బాగి. మెల్లిగా చెయ్యిని వదిలించుకొని రాథోడ్ వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా అమర్ తన మీదికి బాగిని లాక్కుంటాడు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు. ఇక ఆరు అది చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. నన్ను వెళ్ళనివ్వండి అని బాగి అడుగుతుండగా, దిష్టి తీయకపోతే ఏం జరుగుతుంది అంటాడు అమర్. అది అసలు దిష్టి ఎందుకు తీస్తారంటే, ఏదైనా ఒకేషన్కి మంచిగా రెడీ అయినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరి దిష్టి తగులుతుందని దిష్టి తీస్తారు అని అంటూ ఉంటుంది బాగి. దిష్టి తీయకపోతే ఏం జరుగుతుంది అంటుంటాడు అమర్. అది ఏముంది, చిన్నగా ఆరోగ్యం పాడవుతుంది, అప్పుడు కాస్తన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలంతే అని బాగి అంటూ ఉంటుంది. నేను మీకు బాగా ఇష్టం కదా, నా ఆరోగ్యం బాగాలేకపోతే మీరే కదా సేవలు చేయాల్సింది అని అంటూ ఉండగా ఒక్కసారిగా వదిలి ఉప్పు మిరపకాయలు తీసుకొని దిష్టి తెంపి తూ అనమంటాడు అమర్. అలాగే చేస్తుంది బాగి. ఇంకా మైమార్చిగా అమర్ని చూస్తూ అమర్ ఎటు వెళ్తే అటు చూస్తూ ఉంటుంది బాగి. ఒక్కసారిగా ఆగిపోయి నువ్వు వెళ్ళు అన్నట్టు సైడ్ ఇచ్చి అమర్ వెళ్ళిపోతాడు. ఇక తెల్లవారగానే లాన్లో ఉన్న ఆరు దగ్గరికి రాఖీలు పట్టుకొని వస్తుంది బాగి. ఏంటి అన్నట్టు అయోమయంగా చూస్తూ ఉంటుంది ఆరు. అక్క ఈరోజు రాఖీ పండగ కదా, నేను చిన్నప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నాను, నాకు తోడు లేదు. ఇక్కడికి వచ్చాకే మీ అండా దండ తోడు నాకు అలవాటైంది. నేను ఏ కష్టంలో ఉన్నా నువ్వు నాకు అండగా నిలబడ్డావు. ఆయన ప్రేమని ఎలా తీసుకోవాలో చెప్పావు, ఆయన కోపాన్ని ఎలా భరించాలో చెప్పావు. పిల్లలు నాకు దగ్గర అవ్వడానికి హెల్ప్ చేసావు. నేను ఏ కష్టంలో ఉన్నా నా తోడుగా ఉంటావు, నా కోసం ఇక్కడి దాకైనా వస్తావు. నీకన్నా మించిన రక్ష నాకెవరక్క? అందుకే నీకు రాఖీ కట్టాలి అనుకుంటున్నానక్క, కట్టనా అక్క అని రాఖీ పట్టుకొని అడుగుతూ ఉండగా కన్నీళ్లతో కట్టమని ఆన్సర్ ఇస్తుంది ఆరు. రాఖీ కట్టి ఆరు చేతులు అక్షంతలు పెట్టి కాళ్ళకి దండం పెడుతుంది బాగి. ఆశీర్వదించి ఒకరికొకరు సంబరంగా స్వీట్ తినిపించుకుంటారు. ఆ తర్వాత అక్క నీకు అన్నయ్య ఉన్నారన్నావు కదా, ఈ రాఖీ కట్టు అంటూ మరొక రాఖీని చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది బాగి. ఇక ఈ దృశ్యం గమనీయం. ఒక సోదరి రక్షకి మరొక సోదరుడిగా మారాడు. ఇది మనసులో ముద్రించుకోవాలి అని అనుకుంటూ వెళ్ళిపోబోతున్న గుప్తా గారిని ఆరు ఆపి, గుప్తా గారు అని పిలిచి, నేను చిన్నప్పటి నుంచి అనాథని. నా కుటుంబం, నా భర్త, పిల్లలు నాకు ప్రేమని పంచారు, కానీ కుటుంబానికి దూరమయ్యాను. నేను ఆత్మగా ఉన్నప్పుడు నాకు రక్షణగా నిలిచారు. నా ప్రతి కష్టంలో తోడుగా ఉన్నారు. సోదరి అని పిలిచారు. నాకు కన్న ప్రేమని పంచారు. నేను మీకు రాఖీ కడతాను అని ఆరు గుప్తా గారిని అడుగుతూ ఉంటుంది. కన్నీళ్లతో ఆరు వైపు చూస్తూ ఉంటాడు గుప్తా. ఇక రాఖీ కట్టనిస్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.